హలో అండి. వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. నా డే 1 ట్రావెల్ వ్లాగ్ చూశారు కదా, గోకర్ణ నుంచి విభూది వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు మేము విభూది వాటర్ ఫాల్స్ నుంచి మురుడేశ్వర్ అండ్ ఉడిపిలో శ్రీకృష్ణ టెంపుల్ అండ్ సెయింట్ మేరీ ఐలాండ్ కూడా నేను చూపిస్తాను ఇందులో. సో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ప్లేసెస్. ఇప్పుడు మేము రెడీ అయిపోయి, ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో మేము వెళ్ళే వరకు 5 అవ్వచ్చు. రెడీ అయ్యి మురుడేశ్వర్ వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యే వరకు లేట్ అయిపోయింది. నైట్ అయినా సరే శివుడి దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాము. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అంటే మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత 2 డేస్కి వచ్చాము. అంటే డిసెంబర్ 15th రోజు ఈ వీడియో. సో కార్తీక మాసం 12th అయిపోయింది కాబట్టి ఇంకా లైటింగ్స్ కానీ ఇంకా డెకరేషన్ కానీ చాలా బాగున్నాయి. నేను మళ్ళీ మార్నింగ్ కూడా వస్తాము టెంపుల్కి. సో మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఫస్ట్ మేము గోపురం వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే నైట్ శివుని దర్శనం చేసుకున్నాం కదా, గోపురం వెళ్ళలేదు. ఇది 18 ఫ్లోర్స్ ఉంటాయి. సో మనము టికెట్ తీసుకొని గోపురం వెళ్ళాలి. ఇప్పుడు అయితే మనము లిఫ్ట్ ఎక్కుతున్నాము. చాలా పబ్లిక్ అయితే ఉండే. ఇంకా పైకి 18th ఫ్లోర్ వరకు మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకి 18th ఫ్లోర్ నుంచి అక్కడ ఉన్న శివుడి స్టాచ్యూ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కింద ఉన్న మొత్తం వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఈ గోపురం ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది అడల్ట్కి. అండ్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. అబౌవ్ 10 ఇయర్స్ వాళ్ళకి 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము గుడి లోపలికి వెళ్ళిపోదాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మేము అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసాము. మాకు ఈరోజు వచ్చేసి అటుకులు అండ్ ఉప్మా ఇంకా పానకం ఇచ్చారు. ఇక్కడ డైలీ అన్నదానం ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉంటుంది. సో మేము అక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నాకు మురుడేశ్వర్ చాలా అంటే చాలా నచ్చింది. అంటే చాలా పీస్ఫుల్గా ఉండిపోతాము అండ్ మంచి డివోషనల్లో వెళ్ళిపోతాము. నేనైతే ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. మస్ట్ విజిట్ ప్లేస్ అంటే మురుడేశ్వర్ అండ్ గోకర్ణ అండ్ ఉడిపి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఉడిపి వచ్చేసాము. మురుడేశ్వర్ నుంచి 2 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉంది. సో ఇప్పుడు క్యూలో నిలబడ్డాము. టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది మొత్తం. అంటే మొత్తం చుట్టూ మొత్తం కేరళ లాగానే ఉంది. టెంపుల్ కూడా సేమ్ చైనీస్లో ఎలా ఉంటుందో అలా ఉంది. టెంపుల్ కూడా ఫుల్ అంటే ఫుల్ బాగుంది. మన తెలంగాణలో ఉన్న టెంపుల్ లాగా లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇక్కడనే మేము లంచ్ చేసుకున్నాము. అంటే ఇక్కడనే అన్నదానం జరిగింది. పబ్లిక్ అయితే ఫుల్ ఉండే. అయినా సరే మేము దేవుడి ప్రసాదం తీసుకోవాలి ఖచ్చితంగా అని తీసుకునేసాము. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సెయింట్ మేరీ ఐలాండ్ వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్సే ఉంటుంది. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా పబ్లిక్, ఎక్కడ వెళ్ళినా పబ్లికే ఉండే. అంటే ఇంకా డిసెంబర్ ఎండింగ్ కదా, ఇంకా చాలామంది వచ్చేసారు. సో ఇప్పుడు మాకైతే ఈ జాకెట్స్ ఇచ్చారు.
సేఫ్టీ జాకెట్స్ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇచ్చారు. ప్రతి ఏజ్ వాళ్ళకి ఇచ్చారు. సో ఇక్కడ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మా బాబుకైతే ఫుల్ నచ్చింది. యాక్చువల్గా భయపడతాడు అనుకున్నా వాటర్ చూసి, కానీ అస్సలు భయపడలేదు. అక్కడ డీజే పెట్టారు. సో ఇంకా సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. మా చిన్న బాబు కానీ మా పెద్ద బాబు కానీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఐలాండ్ చూడండి, ఇది సెయింట్ మేరీ ఐలాండ్. సో మనల్ని ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ నుంచి 1/2 అవర్ జర్నీ ఉంటుంది. మనకి అక్కడ దూరంలో వదిలేసి ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ పికప్ చేసుకుంటారు మనల్ని. సో ఆ 1 అవర్ మనం ఇంకా సైట్ సీన్స్, ఆ ఐలాండ్ అదంతా మొత్తం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అదైతే నీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఛార్జ్ వచ్చేసి 300 పర్ హెడ్ ఉంటుంది. అండ్ కిడ్స్కి ఏమో 150 ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడే బోటింగ్ దిగేసాము. ఇంకా సైట్ సీన్ మొత్తం మీకు చూపిస్తాను. ఇదే సెయింట్ మేరీ ఐలాండ్. అండ్ 1 అవర్ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ పికప్ చేసుకుంటారు. సో మేము వచ్చింది గవర్నమెంట్ది. అండ్ ప్రైవేట్గా తీసుకుంటే మాత్రం అది వేరే ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే మేము గవర్నమెంట్ది ఎందుకు తీసుకున్నామంటే పబ్లిక్ అందులోనే ఎక్కువ ఉంటారు అండ్ చిన్నపిల్లలు సేఫ్టీగా ఉంటారు కాబట్టి ఆ గవర్నమెంట్ దాంట్లో వచ్చేసాము. ఈ ప్రైవేట్ దాంట్లో అంటే కొంచెం షిప్ చిన్నగా ఉంటుంది అండ్ కొద్దిగా భయంగానే ఉంటుంది. సో అందుకనే ఇంకా గవర్నమెంట్ది బోటింగ్లో వచ్చేసాము. అండ్ మా బాబు అయితే ఫుల్ జోష్లో ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఎక్కడ చూసినా డేంజర్ డేంజర్ అని ఫ్లెక్సీ పెట్టారు. ఎందుకంటే ఆ శాండ్లో మనం నిలబడితే కూడా ఇసుకలో ఇలా మునిగిపోతున్నాము. అందుకే కొద్దిగా దూరంలో వచ్చి వేవ్స్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆడుకోవాలి అని చెప్పేసి ఇంకా తనని అక్కడ లోపల దాకా తీసుకెళ్ళలేదు. బీచ్లో లాగా లేదు, ఇది ఐలాండ్ కదా అందుకు. ఇది చుట్టూ మొత్తం ఐలాండ్ అండ్ మనం మధ్యలో ఉన్నాము. సో ఇక్కడ ఎక్కడ చూసినా డేంజర్ ఉంది. కొన్ని దగ్గర అయితే నో స్విమ్మింగ్ అని కూడా పెట్టేశారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు అందరూ. ఇక్కడికి వస్తే మాత్రం వాటర్ ఇంకా స్నాక్స్ అవి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమీ దొరకదు. స్టార్టింగ్లో ఇక్కడ అంటే చిన్న క్యాంటీన్ ఉండేదంట. బట్ ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ మొత్తం తీసేశారు. సో మనము ఏమన్నా కావాలి అంటే అక్కడ నుంచే తెచ్చుకోవాలి. మాకైతే పిల్లలు ఉన్నారు కదా, అస్సలు వినరు వాళ్ళు. సో మేము కొద్దిగా స్నాక్స్ అండ్ వాటర్ తీసుకున్నాము. ఇక్కడ రిటర్న్ వెళ్ళే వరకు అవన్నీ అయిపోయాయి. అంత టైర్డ్ అయిపోతాము. 1 అవర్ టైం అయిపోయింది అండ్ రిటర్న్ బోట్ కూడా ఎక్కేస్తున్నాము. ఇప్పుడు వ్యూ మీకు చూపిస్తాను. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. అండ్ వెళ్ళేటప్పుడు అయితే నాకైతే చాలా భయం వేసింది. మైండ్లో ఏమేమో వస్తున్నాయి, బోట్ ఎక్కడైనా మునిగిపోతే ఎలా, ఎందుకంటే సేఫ్టీ జాకెట్స్ అవన్నీ వేసాము కదా, చెప్పలేము ఏ టైంకి ఏమయ్యేది తెలీదు. వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ హ్యాపీగా అండ్ సైట్ సీన్ అంతా చూసి ఎంజాయ్ చేశా. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. ఫైనల్ డెస్టినేషన్ దాకా వెళ్ళేదాకా భయంతోనే అలానే కూర్చుండిపోయా. అండ్ మా హస్బెండ్ తీశాడు ఇదంతా వీడియో. ఇంకా సన్సెట్ చూడండి చాలా బాగుంది కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఒకటే సజెషన్ ఇస్తాను మీకు, ఖచ్చితంగా గోకర్ణ, ఉడిపి అండ్ మురుడేశ్వర్ అయితే చూడాల్సిన ప్లేసెసే. ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఫస్ట్ ఇక్కడ రండి, చాలా బాగుంది. సెయింట్ మేరీ ఐలాండ్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది, కానీ కొద్దిగా భయం ఉండే. అంతేనండి ఈ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.